హాయ్ ఎవ్రీవన్, మనకి ఫ్రోన్యూస్ ఇన్వర్టర్ ఎర్రర్ కోడ్ 609 వచ్చింది అంటే ఇది నార్మల్ ఎర్రర్. అది ఇన్వర్టర్ రీస్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ రీస్టార్ట్ అవ్వలేదంటే ఇప్పుడు నేను ఎలా అయితే పెన్ డ్రైవ్లో డేటా ఎక్కి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి నేను అప్డేట్ చేస్తున్నాను, సేమ్ అట్లా అప్డేట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఫ్రోన్యూస్ టీమ్తో మాట్లాడి సాఫ్ట్వేర్ తీసుకోవాలి, ఎంటీ పెన్ డ్రైవ్ యూజ్ చేయాలి. యూస్ చేసి డేటా అంతా మొత్తం కంప్లీట్గా కాపీ అయిన తర్వాత ఇన్వర్టర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆన్ అవ్వలేదు అంటే ఫ్రోన్యూస్ టీమ్తో మాట్లాడి మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తే అప్పుడు ఇట్ విల్ అప్డేట్. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు పెన్ డ్రైవ్ మాత్రం ఎంటీ పెన్ డ్రైవ్ ఉండాలి. అది హెచ్పి సంథింగ్ మంచి బ్రాండ్ అయితే బెటర్. శాండిస్క్ పెన్ డ్రైవ్స్తోని సరిగా అవ్వట్లేదు. మొత్తం అంతా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత అప్పుడు ఇన్వర్టర్ రీస్టార్ట్ చేయాలి. పెన్ డ్రైవ్ తీసే ముందు కూడా డిస్కనెక్ట్ పెన్ డ్రైవ్ కొట్టి తీయాలి.